హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ కొలతలతో హెల్దీ అండ్ టేస్టీ వేలో రాగి సూప్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ రాగి సూప్కి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే కొద్దిగా కార్న్స్, చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ పీసెస్, ఉంటే పచ్చి బఠానీ అండ్ ఒక చిన్న నిమ్మకాయ పీస్. నెక్స్ట్ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ రాగి పిండిని యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఈ రాగి పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం 4 టేబుల్ స్పూన్స్ రాగిపిండి యూజ్ చేసాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైకి టర్న్ చేసుకొని సూప్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులోనే 1/4 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని మరగనివ్వండి. మీన్వైల్ మనకి వెజిటబుల్స్ కూడా ఉడికిపోతాయి. వాటర్ అనేది మనకి అడ్జస్టబుల్ ఫ్యాక్టర్ అండి. మీకు సూప్ చిక్కగా కావాలనుకుంటే వాటర్ని కాస్త తగ్గించుకోవచ్చు. సూప్ కాస్త పలుచగా కావాలనుకుంటే వాటర్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడైతే 1 స్పూన్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న రాగిపిండి మిక్చర్ని ఒకసారి కలుపుకొని ఈ వాటర్లో నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4-5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. రాగి మిక్చర్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చక్కగా ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని 5 మినిట్స్ ఈ విధంగా రాగి ఫ్లోర్ని ఉడకపెట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రాగి సూప్ రెడీ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్కి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయింది సూప్. ఇదే స్టేజ్లో మీకు నచ్చితే కొత్తిమీర కొద్దిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టైప్ ఆఫ్ రాగి సూప్ వింటర్ సీజన్లో మనకి కంఫర్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మన రాగి సూప్ రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ పరంగా అయితే ఈ ఫుడ్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏ టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ కూడా ఇందులో యాడ్ చేయలేదండి. సో ఇలాంటి ఫుడ్ మీరు కూడా ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.